హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి మన వీడియో స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది రోటీ, చపాతీ, నాన్స్లోకైనా అలాగే బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మటన్ తినని వాళ్ళకి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇది టేస్టీగా చేస్తే గనక మటన్ కర్రీకి ఏ విధంగానూ తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో లేట్ చేయకుండా ఈ మిల్ మేకర్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసి బాగా హీట్ చేసుకోవాలండి. ఈ వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందులో మనము మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని వడపోసుకోవాలి. ఇలా వడపోసిన తర్వాత వీటికి నార్మల్ వాటర్ని యాడ్ చేయాలన్నమాట. ఇలా నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇవి కుక్ అవ్వడం స్టాప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ని కూడా వంపేసి గట్టిగా పిండేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి అవి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఒక 1 కప్పు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ని యాడ్ చేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే కనుక మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము వీటికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఎండు కొబ్బరిని యాడ్ చేశానండి. మీరు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అది లేని వాళ్ళు ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి ఏం ఫ్రై చేయలేదు, జస్ట్ పచ్చివే అలా యాడ్ చేసుకున్నాను. వీటి రెండింటిని మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దానికి నేను కొద్దిగా జీలకర్ర, ఒక అంగుళం ముక్క చెక్క, 4 లవంగాలు, ఒక యాలుక్కాయ యాడ్ చేసేసి వీటన్నిటికీ ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసానమాట. సో ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత అంటే ఒక మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా పెద్ద సైజులో ఉంటే ఒకటి సరిపోతుందండి, చిన్నవి అయితే 2 యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కొద్దిగా అల్లం ముక్కల్ని యాడ్ చేశాను. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మిక్సీ పట్టిన తర్వాత పచ్చి పల్లీలు ఉంటాయి కదా, వీటిని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. సో ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో చూసేద్దామండి. చూడండి మంచి కలర్లో వచ్చేసాయి కదా ఆనియన్స్. ఇలా వచ్చిన వాటికి నేను 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేశానండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేశాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి వీటన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆయిల్లో మగ్గేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కొద్దిగా పసుపుని యాడ్ చేశానండి. పసుపుని యాడ్ చేసి అందరినీ ఒకసారి కలుపుకోవాలి. పసుపుని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కలర్ కూడా మంచిగా వచ్చేస్తాయండి. సో అందుకనేసి నేను ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేశాను పసుపుని. సో ఇదంతా కలుపుకున్న తర్వాత దీనికి మనము ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఈ పచ్చివాసన అంతా పోయి మంచిగా వచ్చేస్తుంది. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో మగ్గిచ్చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన పోయి మంచి గ్రేవీ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మసాలాను ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. ఈ గ్రేవీ కర్రీస్కి అయితే ఇలా కొబ్బరి పొడిని అలాగే పల్లి పొడిని యాడ్ చేయడం వల్ల గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి రుచికి సరిపడే కారము అలాగే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేశానండి. అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత దీనికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ మసాలాలో అంత చిక్కగా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా చిక్కగా వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఈ మసాలా గ్రేవీని అంతా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
సో ఇలా గ్రేవీ అంతా కలుపుకున్నాక చిక్కగా వస్తుంది కదా, ఇది బాగా ఉడికేటప్పుడు అంటే ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ మిల్ మేకర్ని అయితే వాటర్ అయితే కంపల్సరీ పిండేసేయాలండి. అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే వాటర్ తోటి అలా వేసేస్తే ఎక్కువ లూజ్ అయిపోతుందండి గ్రేవీ అంతా. సో అలా పిండేసి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి. దీనిని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉడికించుకొని దించేసి వేరొక బౌల్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఈ మిల్ మేకర్ కర్రీ రైస్‌కైనా, బిర్యానీకైనా, చపాతీ, రోటీకైనా, వేటిలోకైనా మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్‌కి రీచ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.